ద్వారానే జరిగేటటువంటి ప్రక్రియ. ఆ కారణం చేత యేసునందు మన విశ్వాసం ఉంచుట మనల్ని మనం పరలోకానికి సిద్ధం చేసుకున్నట అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభుని నమ్ముకోవటం మతం మార్చుకోవటం కాదు, యేసు ప్రభుని నమ్ముకోవటం కులం మార్చుకోవటం కాదు, కానీ యేసు ప్రభుని నమ్ముకొనటం ద్వారా మన హృదయ అంతరంగాలను మనము మార్పు చేసుకొని మారిన హృదయాలతో, మారిన మనస్సులతో, మారినటువంటి చిత్తంతో ఈ 2026 సంవత్సరంలోకి మనం అందరం ప్రవేశించాలి. అట్టి నూతనమైనటువంటి మనస్సును, నూతనమైన హృదయాన్ని యేసు ప్రభు మానవులకు ఇవ్వగలడు. అందుకని యేసు ప్రభు పలికిన మాట, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు సెలవిచ్చాడు. మనం మానవ జీవితంలో ఆర్థిక సమస్యలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, సమాజం నుంచి ఇబ్బందులను బట్టి మనసులో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అనేక సార్లు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రియులారా, ఏ సమస్యల్లో ఉన్నా సరే మన హృదయానికి నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్కడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆయన్ని మన స్వరక్షకునిగా, మన పాప విమోచకునిగా మనం అంగీకరించినట్లయితే ఖచ్చితంగా మరణించిన తర్వాత యేసు ప్రభు మనకు పరలోకాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ మాట అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకొని, యేసు ప్రభుని స్వరక్షకునిగా హృదయంలో అంగీకరించి, హృదయ గదిలోకి ఆయన్ని నింపుకొని మీరు మనశ్శాంతిని పొందుకొని జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన గొప్ప తండ్రి, ఈ పోతుగల్లు ప్రాంత ప్రజలను దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి, వారి చేతుల కష్టాన్ని దీవించండి, రాకపోకల్లో మీ తోడుబాటునివ్వండి, చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానమును ప్రసాదించండి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా జీవించి పరమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించి తెలుసుకొని నిత్య జీవానికి పాత్రలగునట్లు సహాయం చేయమని, ఈ మాటలు వ్యర్థం కాకుండా నిష్ప్రయోజనం కాక ప్రయోజనాన్ని చేకూర్చున్నట్లు వారిని ఆకర్షించమని లోకరక్షకుడైన యేసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.